నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాజధాని అమరావతి ప్రాంతంలో అంతర్జాతీయ క్రీడా మౌలిక సదుపాయాలతోటి స్పోర్ట్స్ సిటీ రానుందని రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్న విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్. గొండదలోని రామ్ గోపాల్ థియేటర్ నేటి నుంచి రామ్స్ థియేటర్ గా నగరవాసులకు వినోదాన్ని అందించనుందన్న థియేటర్ అధినేత ఎల్లమంచిలి రామ్స్ సినిమాస్ 2 స్క్రీన్స్ లతో డిజిటల్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ పాలకా మండలి అత్యవసర భేటీ. స్వామివారి సేవలు అందజేయడం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపైన చర్చించే అవకాశం. రాజధాని అమరావతి ప్రాంతంలో అంతర్జాతీయ క్రీడా మౌలిక సదుపాయాలతోటి స్పోర్ట్స్ సిటీ రానుంది. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. మొగల్రాజపురంలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీలో 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్-19 బాలికల జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్కు ఎంపీ కేశవ శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వాలీబాల్ ఫైనల్ మ్యాచ్లో కర్ణాటకతో పోటీపడి తమిళనాడు విజయం సాధించింది. ఫైనల్స్ లో విజయం సాధించిన తమిళనాడు టీంకు ఎంపీ కేశవ శివనాథ్, ఎస్పీడీ బి శ్రీనివాస్ ఐఏఎస్ తో కలిసి ట్రోఫీను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కు ముందుంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ను ముందుంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యం పెంచాలన్నారు. ఈ నెల 26వ తేదీ తర్వాత నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం క్రీడాకారులకు అందుబాటులోకి రానున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలను సైతం జారీ చేశారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్రభుత్వ స్కూల్ గ్రౌండ్స్ ను తన సొంత నిధులతో ఆధునీకరించినట్లుగా తెలిపారు. అలాగే ఈ నెల 23వ తేదీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలలకు 8 రకాల క్రీడా వస్తువులు పంపిణీ చేయబోతున్నట్లుగా ఎంపీ కేశవ శివనాథ్ ప్రకటించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్-19 బాలికల జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ విజయవాడలో నిర్వహించేందుకు కృషి చేసిన ఎంపీ కేశవ శివనాథ్ కు స్టేట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ జి భానుమతి రాజు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎంపీ కేశవ శివనాథ్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అర్జున అవార్డు గ్రహీత అరికిపూడి రమణారావు, స్టేట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ జి భానుమతి రాజు, మాజీ శాఫ్ చైర్మన్ అంకన్ చౌదరి, పిబి సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, డిఐఓ సిఎస్ఎన్డిపి స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా అండర్-19 సెక్రటరీ, జిల్లా వాలీబాల్ సంఘం కార్యదర్శి దొన్నిపూడి దయాకర్ రావు, ఫీల్డ్ అబ్జర్వర్ ప్రదీప్ యాదవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. Karnataka, you have played a wonderful game. So next time, better luck. Definitely, Tamil Nadu. Choose any tournament. When we see Tamil Nadu is winning almost all the tournaments. So because of the infrastructure that was given by the state government and the support that was given by the state government, so I congratulate you. గుణదలోని రామ్ గోపాల్ థియేటర్ నేటి నుంచి రామ్స్ థియేటర్ గా నగరవాసులకు వినోదాన్ని అందించనుందని థియేటర్ అధినేత ఎల్లమంచిలి రామ్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగ సరికొత్త సినిమాలతో రామ్ సినిమాస్ నగరవాసులను అలరించనుందని తెలిపారు. రామ్ సినిమాస్ 2 స్క్రీన్స్ లతో డిజిటల్ సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. గత 48 సంవత్సరాలుగా విజయవాడలో రామ్ గోపాల్ థియేటర్ గా అలరించిందని, ఇక నుండి రామ్ సినిమాస్ గా అందరి ముందుకు వస్తుందని అన్నారు. థియేటర్ లో విశాలమైన కార్ పార్కింగ్ తో పాటు స్కూటర్ పార్కింగ్ కూడా ఉందని అన్నారు. టికెట్స్ థియేటర్ తో పాటు బుక్ మై షో ద్వారా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షులు కెఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ను కాపాడుకోవడమే నిర్మాతల లక్ష్యమని తెలిపారు. సామాన్య ప్రేక్షకులకు సింగిల్ స్క్రీన్ ద్వారా సినిమాలను తక్కువకే అందజేస్తున్నామని వివరించారు. విలేకరుల సమావేశంలో ఎల్వంచిలి రాహుల్, ఎల్వంచిలి రోహన్ తదితరులు పాల్గొన్నారు.
అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ వెల్కమ్ అండి టు రామ్ గోపాల్ థియేటర్స్, రామ్ సినిమాస్. నా పేరు రాము యలమంచిలి అండి. ఈ సినిమా హాలు 3వ జనరేషన్ వ్యక్తిని. మా తాతగారు యలమంచిలి పొన్నయ్య గారు స్టార్ట్ చేశారు 1976, 1976లో స్టార్ట్ చేశారండి. మా నాన్నగారు తర్వాత రన్ చేశారు యలమంచిలి రామచంద్రరావు. తర్వాత నేను రాము యలమంచిలి, నా నెక్స్ట్ జనరేషన్ రాహుల్ యలమంచిలి అండ్ రోహన్ యలమంచిలి కూడా ఉన్నాం ఇక్కడ. తర్వాత దామోదర్ ప్రసాద్ గారు వచ్చి మన ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సెక్రటరీ అండి, అండ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ అండి, చైర్మన్ అండి. సో ఈరోజు రామ్ గోపాల్ థియేటర్ మనందరికీ గుర్తుంది, విజయవాడలో గుణదల లేకపోతే విజయవాడలో అందరికీ తెలిసిన థియేటర్ ఇది. ఎందుకంటే ఇది 48 సంవత్సరాలు అయిన థియేటర్ ఇది. సో దీన్ని మళ్ళా న్యూ టెక్నాలజీస్తో మనం రామ్ సినిమాస్ అనే పేరుతో ఇవాళ మీ అందరి ముందు ఇవాళ లాంచ్ చేద్దామని మేము ఈ ప్రెస్ మీట్ 1974 స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను, బిలాయిలో ఉండేవాడిని. ఓ రోజు నేను వెకేషన్కి వస్తే నేను సినిమాలకు ఆడదాం అనుకుంటున్నాను అన్నారు. సినిమాలు ఏంటన్నా, ఇట్స్ నాట్ మై లైకింగ్, ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఇట్, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని చెప్పారు. ఆయన ఎందుకనో ఆయన కన్విక్షన్ ఫ్యాషన్గానే ఏమన్నా అనుకోనండి, కట్టాలని ఆయన ప్రగాఢమైన కోరికతో నా అనుమతి కూడా లేకుండా ఆయన నిర్ణయం ప్రకారం ఆయన సినిమాలు కట్టడం జరిగింది. తర్వాత నేను ఇన్వాల్వ్ అయ్యి టెక్నాలజీ నాకున్న ఇంజనీరింగ్ నాలెడ్జ్తో ఆయన వేసిన ప్లాన్స్ అన్ని రివైవ్ చేసేసి విత్ మై ఓన్ ఇన్వెన్షన్ ఐ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ కన్స్ట్రక్షన్. అండ్ అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ వాజ్ acclaimed one of the best non-AC theatres in Vijayawada. So it ran for years. 40 years service tarvata. Never there was a blame on this theatre. Either government side నుంచి మేము ఏదన్నా డిఫాల్ట్ అయినట్టు కానీ, ప్రేక్షకుల నుంచి కానీ, ఎటువంటి నుంచి కూడా ఆదరణ పొందింది కానీ ఎవరి దగ్గర నుంచి ఒక్క ఇది అపారమైన సవ్యమైన రిపోర్ట్. నేను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ని, ప్లస్ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్కి నేను ఆల్మోస్ట్ 8 years నుంచి సెక్రటరీనమ్మా. అండ్ ఈ చేంబర్ కానీ కౌన్సిల్ కానీ 2 రాష్ట్రాలకు చెందింది. అంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు అదే, ఇప్పుడు నేను రాష్ట్రాలు విడిపోయినాక కూడా 2 రాష్ట్రాలకు చెందిన కౌన్సిల్ చేంబర్ ఇది. సో ఐ రిప్రజెంట్ బోత్ ఆర్గనైజేషన్స్. నేను ముఖ్యంగా ఇవాళ ఇక్కడ రావడం కూడా కారణం ఏంటంటే రామచంద్ర గారు అండ్ రాము అండ్ హిస్ కిడ్స్. రామచంద్ర గారు మా ఫాదర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, అండ్ ఆ ఫ్రెండ్షిప్ జనరేషన్స్ లాగానే నాకు రాముతోనూ పిల్లలతో కూడా కొంచెం ఐ హ్యావ్ దిస్ ఫ్రెండ్షిప్ అండ్ విత్ ద ఫ్యామిలీ. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఐ హ్యావ్ కమ్ హియర్ ఫర్ దిస్ ఓపెనింగ్, జరగబోయే ఓపెనింగ్ కోసం అని. ఇకపోతే చాలామంది మాకు సినిమా అంటే ప్యాషను, లవ్ అంటారు. కానీ ప్యాషన్ అనే వర్డ్ చాలామంది, అంటే నాట్ ఓన్లీ ఇన్ ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్లో కానీ డిస్ట్రిబ్యూటర్స్లో అందరూ కూడా ప్యాషన్ అని అంటారు. కానీ ప్యాషన్ అనే వర్డ్ చాలా ఫ్యాషన్గా వాడుతుంటారు, దాంట్లో నిజంగా ట్రూత్ లేదు. బట్ ట్రూ ప్యాషన్ అండ్ లవ్, ఇది దిస్ వాట్ ఇట్ ఇస్. ఎందుకంటే రామచంద్ర గారు చెప్పినట్టు సింగిల్ థియేటర్ బిజినెస్ అనేది ఇంత ప్రైమ్ లొకాలిటీలో మీ అందరూ తెలిసిన విషయమే. ప్రైమ్ లొకాలిటీ అంటే ల్యాండ్ వాల్యూ కానీ ఎంత ఉందనేది. ఇట్లాంటి థియేటర్ రన్ చేస్తే దానికి తగ్గ రెవెన్యూస్ రావట్లా. తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి అత్యవసర భేటీ అయింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. నాటకీయ పరిణామాల మధ్య అందుబాటులో ఉన్న సభ్యులతో సమావేశం నిర్వహించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ తొక్కిసలాట ఘటన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు చర్చించారన్నారు. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి సేవలు అందజేయడం, మౌలిక వసతులు కల్పన వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలిపారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టీటీడీ అధికారులతో నిన్న రివ్యూ మీటింగ్ నిర్వహించిన ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. స్వామివారి పుణ్యక్షేత్రంలో ఎటువంటి తప్పిదాలకు అవకాశం ఉండకూడదని సీఎం వారిని హెచ్చరించారు. తొక్కిసలాట లాంటి ఘటనలు పునరావృతం కాకూడదని తీవ్రంగా హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం ఆసక్తి రేకిస్తుంది. తోపునాట
తొక్కిసలాట ఘటనతో పాటు రివ్యూ మీటింగ్ లో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలపై పాలక మండలి చర్చించనుంది. అయితే అత్యవసర సమావేశానికి హాజరయ్యేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు ముందుగా విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. టీటీడీ చైర్మన్ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో పాలక మండలి సమావేశం నిర్వహించేందుకు శ్యామలరావు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం ఎటువంటి అంశాలను వెల్లడిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడొస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ, ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఓసారి దేవుని మీద భక్తి ఉంటుంది, మనం చేసే పనులు మాత్రం ఓసారి ఉత్సాహంతో చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు మనస్సాక్షి ఉంది, ఆ మనస్సాక్షిగా పనిచేయండి. తిరుపతిలో జరిగిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై విజయవాడ వైసీపీ నేత వంగవీటి నరేంద్ర ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్లు పోలీసులను తమ పర్యటనల వద్ద మాత్రమే మోహరిస్తున్నారన్నారు. తొక్కిసలాట ఘటనతో సంబంధం లేని వాళ్లను ఈ కేసులో ఇరికిస్తున్నారని, ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పండి. అదేం పద్ధతి అండి? అసలు మీకు యాక్షన్ తీసుకోవడం పనికిరాని వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఏ విధంగా స్పందించాలో కూడా పనికిరాని వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. వెళ్ళి ఎవరిని ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్తే ఏమవుతుందండి? దానికి ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనుభవం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి అక్కడ మీరు ఎప్పుడైతే క్రౌడ్ ఎక్కువ ఉందో మీ పోలీసులనేమో మీ స్వార్థం కోసం కుప్పంలో ఒక 3 రోజుల పాటు దాదాపు 2000 మంది పోలీసులను అక్కడ తరలించారు. ఆ తర్వాత వైజాగ్ మీరు ప్రోగ్రామ్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆల్రెడీ పబ్లిసిటీనేమో దాదాపు లక్షల్లో కాదు, ప్రజలు ఎప్పుడు కూడా వరుసగా ఒక కార్యక్రమానికి ముఖ్యంగా టీటీడీకి సంబంధించి ఎంతో లక్షల్లో వస్తారని చెప్పని తెలిసినా కూడా దాని జాగ్రత్తలు తీసుకుపోవడంలో పూర్తి నిర్లక్ష్యం అనేది కనిపిస్తున్నటువంటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తప్పనిసరిగా అరెస్టు చేయాల్సిందని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ముఖ్యంగా దీని విషయంలో ఎవరినైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన సంఘటన స్థలంలో వేసినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పటికప్పుడు వేరే డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకొచ్చి అక్కడ అనుభవం లేనటువంటి వాళ్ళని కొంతమందిని పెట్టి, పోలీస్ డిపార్ట్మెంట్లో సంబంధం లేనటువంటి అధికారులను కొంతమందిని డిఎస్పీ గారిని సస్పెండ్ చేశారు. అక్కడ పబ్లిక్ చెప్పడం ఏంటంటే అక్కడ అధికారులు ఏవైతే ప్రాపర్గా బ్యారికేడ్స్ కట్టడం కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వస్తున్న దానికి కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. మరి ఈ చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణిని కవర్ చేసుకోవడానికి అక్కడ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం పక్కదో పట్టించడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళని చెప్పని కూడా పూర్తిగా దీని విషయంలో బయటపడింది. సంబంధం లేని ఎవరో అధికారులను తీసుకొచ్చి ఈ యొక్క ఇన్సిడెంట్లు ఇరికించి మరి కావాలని వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేయడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశారనేది కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి సందడి నెలకొంది. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. జిల్లాలోని అన్ని బస్టాండ్లు,
విజయవాడ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాగా విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 114 అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 2 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీని నెలకొల్పడంలో ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఇప్పటికైనా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పార్ట్ టైం ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు వీరన్న చెప్పారు. విభజన తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీని 10వ షెడ్యూల్లో చేర్చారు గానీ ఏపీలో అంబేద్కర్ యూనివర్సిటీ నెలకొల్పలేదని పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్ట్ టైం ఉద్యోగులు నగరంలోని ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పార్ట్ టైం ఉద్యోగులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడం వల్ల తక్కువ వేతనం ఇచ్చి పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. కనీస వేతనం చట్టాన్ని పే స్కేల్ అమలు చేసి పార్ట్ టైం ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశము ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్, మొదటి డిమాండు. ఎందుకంటే 2014 సంవత్సరంలో స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మా యూనివర్సిటీని 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు జూన్ 1వ తారీఖు వరకు మాకు తెలంగాణ ప్రభుత్వమే సర్వీస్ అందిస్తూ వచ్చింది. స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒకటి పాయింట్ డిసైడ్ చేసింది. యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ యూనివర్సిటీ ఆ రాష్ట్రానికే చెందుతుందని చెప్పినారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. పోయిన జూన్ 2వ తారీఖుకి 10 సంవత్సరాలు గడువు కంప్లీట్ అయినందువల్ల తెలంగాణ ప్రభుత్వం మీకు సర్వీస్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేయడం జరిగింది. జూన్ 2 నుంచి ఇప్పటి వరకు మాకు యాక్చువల్గా ప్రతి సంవత్సరం అకాడమిక్ 2024-25 అకాడమిక్ జూన్కే మా అడ్మిషన్ ప్రారంభం కావాలి. ఇంతవరకే అడ్మిషన్స్ ఇవ్వడం లేదు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసి చేయడానికి ఇంకా టైం తీసుకోవడం లేదు. కాబట్టి దాదాపు మా ఓపెన్ యూనివర్సిటీలోన దాదాపు 2 లక్షల మంది పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ కలిసి విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఒక్కరికి మేము ఆన్సర్ చేయలేకపోతున్నాం. ఈ అకాడమిక్ ఏమవుతుంది సార్, మాకు అడ్మిషన్స్ ఉంటాయా లేదా అని వాళ్ళు ఫోన్ చేస్తుంటే మా దగ్గర ఆన్సర్ లేదు. సో ప్రతిసారి ఏపీ ప్రభుత్వం అడిగినప్పుడల్లా చూస్తున్నాం, ట్రై చేస్తున్నాం అంటూనే ఉన్నారు. కానీ దాదాపు 6 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు అడ్మిషన్ కొనసాగి ఇవ్వడం లేదు. సో దీనివల్ల ఏమైందంటే ఏపీలో ఓపెన్ యూనివర్సిటీ ఉంటుందా లేదా అనే ఆలోచనలో విద్యార్థులు, అట్ ద సేమ్ టైము పార్ట్ టైం ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నమాట. నేను ఒక ఆటో డ్రైవర్గా ఉండేవాడిని అండి. 2009లో మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి డిగ్రీ పీజీ పూర్తి చేసి నేను అదే కాలేజీలో మాకు గుంటూరు జేకేసీ కాలేజీలో కౌన్సిలర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నాకు మా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చాలా ఉపయోగకరంగా ఉంది. నాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఉపయోగపడే యూనివర్సిటీ వాళ్ళ రోజున మన ఆంధ్రప్రదేశ్లో లేకపోవటం మన దౌర్భాగ్యము. కానీ ప్రభుత్వం 10 ఏళ్ళు అయినా కూడా మనకి ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడం కానీ ఒక స్టడీ సెంటర్ కానీ ఏది కూడా మన ప్రభుత్వం మనకి పట్టించుకోవట్లేదు. కాబట్టి మనకి ఒక బ్రాంచి, మనకి ఒక ఓపెన్ యూనివర్సిటీ, మన యూనివర్సిటీ ఏర్పాటు చేసి
నాలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి ఈ ఓపెన్ యూనివర్సిటీని డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాను. విజయవాడ గుణదల పోలీసులు రాత్రిపూట ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాత్రివేళ ప్రత్యేక గస్తీ నిర్వహణతో గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గుదలకు ఉపయోగపడుతుందన్నారు. రామకృష్ణ విద్యాలయం నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా భోగిమంటలు, రంగవల్లులు, రేగుపండ్లు, బొమ్మల కొలువులతో సంక్రాంతి సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగ చేసుకున్నామన్నారు. గత 20 సంవత్సరాలుగా వేడుకలు ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయని చెప్పారు. సంక్రాంతి వేడుకలు గాంధీనగర్లోని రామకృష్ణ విద్యాలయం నందు కన్నుల పండుగగా జరిగాయి. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ గొప్పతనాన్ని వివరించారు. విద్యార్థులు అధ్యాపక సిబ్బందితో కలిసి ఈ వేడుకలు గత 20 సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. భోగి మంటలు, రంగవల్లులు, బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి అందరం సంతోషంగా వేడుకలు చేసుకుంటున్నామన్నారు. తమ స్కూల్ విద్యార్థులు ఆటపాటలతోనే కాకుండా విద్యలో కూడా రాణిస్తారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తమకు సహకరించిన భారత్ వికాస్ పరిషత్ విజయవాడ ఈస్ట్ నాయకులకు, ఇతరులకు ధన్యవాదాలు చెప్పారు. నేను సాయిరాం ప్రసాద్ జే, కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ శారదా రామకృష్ణ విద్యాలయ. ఈరోజు మా పాఠశాలలో గత 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నటువంటి ఈ సంక్రాంతి పండగ వచ్చింది అంటే సంక్రాంతి సంబరాలు, పిల్లలు ఆటపాటలు, భోగి మంటలు, తర్వాత భోగి పళ్ళు, బొమ్మల కొలువులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అలాగే పిల్లల్లో పండగ పర్టికులర్గా సంక్రాంతి అంటే ఏంటంటే పిండి వంటలు తినడం, షికార్లు ఇవన్నీ ఉంటాయి. అందులో భాగంగానే ఈ రోజున దాదాపు 200-300 రకాలైనటువంటి పిండి వంటల్ని పిల్లలు ఫుడ్ కార్నివాల్లో ప్రదర్శించడం చాలా ఆనందదాయకం. అలాగే ముగ్గులు అవి ఇవ్వటం. ఈ కార్యక్రమంతో పాటు
భారత్ వికాస్ పరిషత్ విజయవాడ ఈస్ట్ వాళ్ళ పక్షాన మేము 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇన్ వన్ అన్ని సబ్జెక్టులు కలిపినటువంటి మోడల్ పేపర్స్ 7 బుక్స్ సెట్ని వాళ్ళకి అందచేయటం ముదావహం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో మంచి డ్రెస్అప్ చక్కటి డ్రెస్లో వచ్చినటువంటి వాళ్ళకి సంక్రాంతి లక్ష్మి అనేటటువంటి పురస్కారాన్ని కూడా భారత్ వికాస్ పరిషత్ వాళ్ళు అందజేస్తున్నారు. అంటే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలన్నీ పిల్లల్లో బాగా తెలుసుకొని వాళ్ళు ముందు తీసుకెళ్లాలనేటటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే విద్యారంగంలో కూడా మేము అనేక రకాలైనటువంటి ప్రణాళికలు రచిస్తూ పిల్లల్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అలాగే గత సంవత్సరం మాకు 10వ తరగతిలో 581 మార్కులు వచ్చి అందరూ పాస్ అయ్యారు. కాబట్టి విద్యారంగంతో పాటు అన్ని విలువలు సంప్రదాయాలు అన్నీ కూడా మా శారదా రామకృష్ణ విద్యాలయం అందిస్తోంది. అందరికీ నమస్కారం. ఈరోజు భారత్ వికాస్ పరిషత్ తరపున శ్రీ శారదా రామకృష్ణ విద్యాలయంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ భోగి మంటలు, భోగిపళ్ళు, గొబ్బెమ్మలు, పిల్లలంతా కూడా మన సనాతన ధర్మం ప్రకారం ఎలా అయితే ఉండాలో అలా శ్రీ శారదా రామకృష్ణ విద్యాలయంలో ఆ శారదామాత కృపతోటి ఆ రామకృష్ణ వారి ఆశీస్సులతోటి వివేకానందుడు గారి సూచనలతోటి చాలా చక్కగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని ఈ సనాతన ధర్మాన్ని ఎక్కడ ముందు తరాలకు అందించే విధంగా చాలా చక్కటి సాంప్రదాయాలతో రంగవల్లులు పిల్లలను చూస్తుంటే ఇక్కడ చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఒక్కో ఆడపిల్లలు లక్ష్మీమాత స్వరూపులాగా అందరూ ఉన్నారు. చక్కగా మగపిల్లలను చూస్తే శ్రీకృష్ణ పరమాత్మలాగా చక్కగా డ్రెస్ వేసుకొని చాలా చక్కగా మన సాంప్రదాయాలన్నీ కూడా ప్రతిబింబింపజేస్తూ మనం మళ్ళీ ఒక 50 సంవత్సరాల క్రితం మన పల్లెటూరు వాతావరణం ఎలా ఉండేదో అలా సేమ్ తీసుకొచ్చిన మన ఉపాధ్యాయులు ఈ స్కూల్ యాజమాన్యమైనటువంటి శ్రీ సాయిరాం ప్రసాద్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. భారత్ వికాస్ పరిషత్ విజయవాడ ఈస్ట్ మరియు శారదా రామకృష్ణ విద్యాలయం ఈ రెండు కూడా సంయుక్తంగా ఈరోజు సంక్రాంతి సంబరాలని మనం గాంధీనగర్లో ఉన్నటువంటి శారదా రామకృష్ణ విద్యాలయంలో జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ సంక్రాంతి అంటేనే నెల రోజుల ముందు నుంచి మనం కృష్ణ పరమాత్ముడికి మరియు గోదాదేవికి పూజలు చేస్తాము. మరి గోదాదేవికి పాసురాలు చదువుతాము. మరి అంత చక్కటి మంత్ అండి. మరి ఈ పాఠశాల విద్యార్థులందరూ కూడాను చక్కగా రంగురంగుల రంగవల్లికలతో పాఠశాలని అలంకరించారు. అంతేకాకుండా పాఠశాల ఆవరణ బయట భోగి మంటలు వేసుకుని తర్వాత పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి పైకి విచ్చేసి ఇక్కడ పిల్లలందరూ కూడాను చక్కగా బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారండి. మరి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ బొమ్మల కొలువుని ప్రారంభించి మరి విద్యార్థులందరికీ కూడాను ఎవరైతే ఎల్కేజీ యూకేజీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను భోగి పళ్ళను పోయడం జరిగింది. మరి సంక్రాంతి అంటేనే పిండి వంటలు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి తెలుగు సినిమాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ చేంజర్ థియేటర్లో సందడి చేస్తుండగా బాలకృష్ణ డాకు మహారాజు జనవరి 12వ తేదీన, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న విడుదల కానున్నాయి. ఈ క్రమంలో అదనపు షోలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. హైకోర్టు తీర్పు ఆధారంగా ఈ మేరకు మెమో విడుదల చేస్తుంది. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు సంబంధించి వివరణ ఇచ్చింది. ఈ నెల 4న ఇచ్చిన మెమో కేవలం టికెట్ ధరకు సంబంధించింది మాత్రమేనని స్పష్టం చేస్తుంది. సరైన పోలీసు భద్రత లేకుండా థియేటర్లకు వచ్చే జనాన్ని నియంత్రించడం కష్టమని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటలకు అదనపు షోలకు అనుమతి నిరాకరించింది. ఉత్తర్వుల ప్రకారం 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా ప్రదర్శించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 5 ప్రదర్శనలోనే 1 బెనిఫిట్ షోగా నిర్వహించుకోవచ్చని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన మెమోతో ఇటు గేమ్ చేంజర్, అటు డాకు మహారాజుతో పాటు సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు ఉదయం 4 గంటల షో ప్రదర్శించడానికి అనుమతి లేదు. అంటే 6వ షో రద్దయినట్లే.
జనవరి 12వ తేదీన విడుదల కానున్న డాకు మహారాజ్ ఏపీలో కొన్ని చోట్ల ఉదయం 4 గంటల షోకు టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంచారు. మరి ఆ షోల పరిస్థితి ఏంటనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. తాజా ఉత్తర్వుల ప్రకారం 5 షోలను మాత్రమే ప్రదర్శించనున్నారు. తాజా నిర్ణయం సంక్రాంతి సినిమాల వసూళ్లపై ఖచ్చితంగా ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తిరుపతిలో తొక్కిసలాట్లో పలువురు మృతి చెందగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదు అని అన్నారు. ఈ ఘటన ఎందుకు జరిగిందనేది ఆలోచన చేయాలన్నారు. ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యమే అని అన్నారు. ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడే. బాధిత కుటుంబాలకు కనీసం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందజేయడంతో పాటు వారి ఇంటికి వెళ్లేటప్పుడు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్తో పాటు మాజీ మంత్రి రోజా, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేయకుండా చోద్యం చూస్తుందని సిఐటియు రాష్ట్ర నాయకులు ఉదయపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 150 మంది కాంట్రాక్ట్ కార్మికులను అదనంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తే అంగీకరించి ఇప్పటికీ ఒక్కరిని విధుల్లోకి తీసుకోలేదని అన్నారు. కార్మికులపై పరిభారం పెరగడంతో ఒత్తిడికి గురై మున్సిపల్ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలోని ధర్నా చౌక్ లో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఉదయపూడి కాశీనాథ్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంకి 4 రోజుల సమయం ఇస్తున్నామని, సమస్య పరిష్కారం కాకుంటే సమ్మె బాట పడతామని హెచ్చరించారు. వాటర్, పార్క్, వెహికల్ డిపోలో మెకానిక్ సెక్షన్స్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. అధికారులు మున్సిపల్ కార్మికుల సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. పని భారం అధికమై 1 టౌన్లో ఇప్పటికి 3 చచ్చిపోయారు. టెన్షన్ గురై గుండె పోటుతో హాస్పిటలైజ్డ్ అయి రావు బహుశా 3వ వ్యక్తి. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేసేటువంటి దానికి ప్రభుత్వం దెమ్మకి నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. మంత్రి కనీసం స్పందించేటువంటి పరిస్థితుల్లో లేడు. 4 నెలలు టైం ఇవ్వండి, 3 నెలలు టైం ఇవ్వండి, 4 రోజులు ఆగండి అని చెప్పనని తాత్సారం చేసేటువంటి దానికి, తొత్తడం చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. అందుకని ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసింది కదా జీవోలు, నాకు సంబంధం లేదని చెప్పనని చంద్రబాబు నాయుడు కనుక అనుకుంటే అది మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వానికి మూడినట్టే, మళ్ళీ సమ్మెకి దారి తీయించినట్టే. అలా కాకుండా ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీవో నెంబర్ 36 ఏదైతే ఉందో అది అమలు జరపమని చెప్పారని, ఆ అమలు జరపాల్సినటువంటి మేరకి గత కమిటీకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరాండాల్ని తక్షణం పరిశీలన చేసి మంత్రి దాని మీద దృష్టి సారించి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు క్యాబినెట్లో నిర్ణయం చేస్తావా, ఎక్కడ నిర్ణయం చేస్తావా అని చెప్పనేటువంటిది తర్వాత పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి దానికి ప్రయత్నం చేయకపోయినట్లయితే రాబోయే కాలంలో సమ్మె మీద మరో గత్యంతరం లేదని చెప్పనేటువంటిది కనబడతా ఉంది. అందుకనే మంత్రి గారు చెప్పినటువంటి సమయం వరకు వేచి చూస్తూ ఉన్నాం. ఓర్పు నశిస్తూ ఉంది. కార్మికులు చనిపోతూ ఉన్నారు, ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు, ఆర్థికంగా కుంగిపోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం నమ్మకి నీరెత్తినట్టుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసిన ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాన్ని పక్కన పెట్టి
ఒడ్డు నుండి చూసేటువంటి పరిస్థితి కనుక చేసినట్లయితే గత ప్రభుత్వాలకు పట్టినటువంటి గతే మీకు పడుతుందని చెప్పారని హెచ్చరిస్తా ఉన్నాం. మంత్రి లోకేష్ ఆదేశాలు సైతం నూజివీడి రెవెన్యూ అధికారులు బేఖాతరు చేస్తున్నారని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన రైతులు కోనేరు మురళి వాపోయారు. సోమవారం గ్రామంలో ఉన్న తమ ఆస్తుల విషయమై న్యాయం చేయాలని మంత్రి లోకేష్ కు ప్రజా దర్బార్లో డిసెంబర్ 4వ తారీఖున అర్జీ ఇచ్చామని తెలిపారు. తమపై దయించి మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయవలసిందిగా రైతులు కోనేరు మురళి, మంద గంగాధర్ రెడ్డి కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంకు చెందిన రైతులు కోనేరు మురళి, మంద గంగాధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవారం గ్రామీణ చెందిన కొందరు వ్యక్తులు కలిసి కుట్ర చేసి తమ భూమిని స్థానిక తహసీల్దార్, రాజకీయ నాయకులతో కలిసి వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేసి వేరే వాళ్ళకు అమ్మేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. అది నూజివేడు కాన్స్టిట్యున్సీ ముస్నూరు మండలం అకిరేటిగూడెం గ్రామం అండి. నా పేరు కోనేరు మురళీకృష్ణ. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. సరే, మేము 2006లో చాట్రాయి మండలం సోమవారం గ్రామంలో భూమి కొనుక్కున్నామండి. మా అత్తగారు పేరున ఒక 20 ఎకరాల 6 సెంట్లు, మా ఆవిడ పేర 18 ఎకరాల భూమి 2006లో కొనుక్కుని వాటికి గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఆన్లైను, పాస్బుక్, ఖాతా నెంబర్లు మ్యూటేషన్ అయ్యి ఉందండి. తర్వాత నేను ఒక 2-3 నెలల క్రితం భూమి అమ్ముకుని అది రిజిస్ట్రేషన్ చేయించుకుందామని చూస్తే అది రెడ్ మార్క్లో పెట్టి ఉందండి. తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కలిసాం. ఎంఆర్ఓ గారిని కలిస్తే దాన్ని చేయటం కుదరదు అని అన్నారు. తర్వాత మళ్ళీ మాకు తెలిసిన ఆయన ఎవరినో తీసుకుని వెళ్తే 5 లక్షలు డబ్బులు ఇస్తే కనుక చేస్తానన్నారండి. ఈలోపు మళ్ళీ మంత్రి గారిని కలిసామండి. ఈ డబ్బులు 5 లక్షలు అడుగుతున్నారు అని మంత్రి గారిని కలిసి మంత్రి గారితో చెప్పి వెళ్ళామండి. 5 లక్షలు ఇవ్వకోకుండా అసలు చేసే ప్రసక్తే లేదని చెప్పారండి. 5 లక్షల రూపాయలు అండి. పార్సారథి గారండి, కొలుసు పార్సారథి గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజధాని అమరావతి ప్రాంతంలో అంతర్జాతీయ క్రీడా మౌలిక సదుపాయాలతోటి స్పోర్ట్స్ సిటీ రానుందని, రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్న విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్. గుండెలోని రామ్ గోపాల్ థియేటర్ నేటి నుంచి రామ్స్ థియేటర్గా నగరవాసులకు వినోదాన్ని అందించనుందన్న థియేటర్ అధినేత తెల్లమంచిలి రామ్. రామ్స్ సినిమాస్ 2 స్క్రీన్స్లతో డిజిటల్ సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ పాలకా మండలి అత్యవసర భేటీ. స్వామివారి సేవలు అందజేయడం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపైన చర్చించే అవకాశం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.